ఆచి చికెన్ మసాలా. నమస్తే, తెలుగు న్యూస్కి స్వాగతం. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు తాటిపర్తి జీవన్ రెడ్డి, జగిత్యాల మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి. ఈయన పార్టీ మారేందుకే సిద్ధమైన పరిస్థితులే కనబడుతున్నాయి. ఎందుకు జీవన్ రెడ్డి గురించి మాట్లాడాలి అని అంటే, 4 దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీతో ఈయనకు అనుబంధం. దాంతోపాటు మొన్న 2023లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం అభ్యర్థులుగా చర్చలు జరిగిన వాళ్ళలో 2-3 స్థానాల్లో ఈయన కూడా ఉన్నాడు. బహుశా అదృష్టం కలిసి వస్తే ఆయన కూడా సీఎం అయి ఉండేవాడేమో. రేవంత్ రెడ్డి, భట్టి, తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి, వీళ్ళందరి పేర్ల తర్వాత అందరికంటే సౌమ్యుడిగా పేరుగాంచిన జీవన్ రెడ్డి పేరు కూడా తెర మీదకి వచ్చింది. సీఎం అభ్యర్థిగా చర్చ జరిగిన వ్యక్తి ఈరోజు పార్టీలో నుంచి వెళ్ళిపోతాడా, ఉంటాడా అనేలాంటి చర్చ జరగాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎందుకు బీఆర్ఎస్ నుంచి జీవన్ రెడ్డి ఆయన డాక్టర్ సంజయ్ జాయిన్ అయ్యాడు కాబట్టి వచ్చింది. ఆయన జాయిన్ అవ్వకపోతే ఏ సమస్య లేదని ఆయన చెప్తున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఈ సమస్యను ఎందుకు పరిష్కరించలేకపోయింది? ఆయనకి ఎందుకు సముచిత స్థానం ఇవ్వలేకపోయింది? లేదా అధిష్టానమే వెళ్ళిపోతే మేలు అని అనుకుంటుందా? ఇప్పుడు జీవన్ రెడ్డి వెళ్ళిపోవడం వల్ల కాంగ్రెస్ పార్టీకి జరిగే నష్టం లేదా మేలు ఏమన్నా ఉందా? సీనియర్ జర్నలిస్ట్ వివి రావు గారు మనతో ఉన్నారు. నమస్కారం రావు గారు. నేను చాలా ప్రశ్నలు లేవనెత్తాను నా ఇంట్రోలోనే. అసలు జీవన్ రెడ్డికి పరిస్థితి రావడానికి కారణం ఒకటి, డైరెక్ట్గా అక్కడి వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం. ఇప్పుడు జాయిన్ అయ్యాడు అనాలా లేదా అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే స్పీకర్ నిర్ణయంతో నేను బీఆర్ఎస్ ఉన్నానని చెప్తున్నాడు. అర్థం కాని పరిస్థితి అయింది. సో డాక్టర్ సంజయ్ జాయిన్ అవడంతో నాకు ఈ పరిస్థితి అని ఆయన అంటున్నాడు. జీవన్ రెడ్డి మొదటి నుంచి కూడా, అంటే ప్రారంభంలో ఆయన 83లో తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యే గెలిచి మంత్రి కూడా అయ్యారు. మంత్రివర్గం ఇది మొదటి క్యాబినెట్. తర్వాత ఈ నాదెండ్ల భాస్కర్ ఇష్యూలో ఆయన నాదెండ్ల భాస్కర్ వైపు మొగ్గు చూపారు. దాంతో 84లో ఆయన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాడు. 84 డిసెంబర్ ఆయన చెప్తున్నాడు తాజాగా. 84 డిసెంబర్లోని కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అని చెప్పాడు. అప్పటి నుంచి ఆయన కాంగ్రెస్లోనే కొనసాగుతున్నాడు ఇప్పటి వరకు కూడా. దాదాపు 40-43 సంవత్సరాల పాటు, 4 దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీలో సిన్సియర్గా, సీనియర్గా, సింపుల్సిటీగా ఈ 3 అంశాలకి ఆయనకి అరుగుడు వాటిని. ఎందుకంటే ఆయన మంత్రి అయినా కూడా పెద్ద హడావుడి లేకుండా సింపుల్గా ఉండటం ఆయన చేసేటువంటి పద్ధతి. దాని కారణంగానే ఆయన పోయినసారి కౌన్సిల్ ఎన్నికల్లో, గ్రాడ్యుయేట్ కౌన్సిల్ ఎన్నికల్లో కూడా ఆయన గెలిచాడు. బీఆర్ఎస్ పార్టీ అంత జోరుగా ఉన్న సందర్భంలో కూడా మొదటి నుంచి కాంగ్రెస్కి నమ్మకమైన మనిషి, నాన్ కరప్టెడ్, నాన్ కాంట్రవర్షియల్ ఇదిగా వస్తున్నాడు. అందుకనే ఇప్పుడు ఆయన ఇప్పుడున్న నాయకుల కంటే కూడా చాలా సీనియర్. అంటే జానారెడ్డి గారు, ఆ జానారెడ్డి కంటే కూడా కాంగ్రెస్ సీనియర్ ఆయన. ఓకే, సమకాలీకులు కూడా కాదు, సీనియరే. ఏజ్లో కాదు, పార్టీ వ్యవహారాలు. జానారెడ్డి గారు అంతా తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఈయన కాంగ్రెస్లో ఉన్నాడు. తర్వాత జానారెడ్డి గారు 89 ఆ టైంలో వచ్చారు వీళ్ళంతా. మొదటి నుంచి జీవన్ రెడ్డి ఉన్నాడు. తర్వాత కరీంనగర్ జిల్లాలో కూడా మంచి పేరున్న నాయకుడు ఆయన. 6 సార్లు ఎమ్మెల్యే గెలిచాడు ఆయన. సుమారు 6 సార్లు గెలిచాడు ఎమ్మెల్యేగా. అంటే 89లో గెలిచాడు. అట్లా గెలుచుకుంటూ బీఆర్ఎస్ 2014 కూడా ఆయన ఎమ్మెల్యే. మొన్న 18-23లోనే ఓడిపోయాడు తాజాగా. ఇది తాజాగా ఈ రాష్ట్రాల్లో ఈ ఎమ్మెల్యేలు చేర్చుకోవడాలు ఇవన్నీ వచ్చిన సందర్భంలో అక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ని కాంగ్రెస్లో చేర్చుకున్నారు. అయితే ఆయన అభ్యంతరం వ్యక్తం చేశాడు చేర్చుకోవడాన్ని. ఇప్పుడున్న ఎమ్మెల్యే చేర్చుకోవడాన్ని కానీ అభ్యంతరం వ్యక్తం చేశాడు. అంటే పార్టీ చెప్తుంది ఏంటంటే ఎమ్మెల్యేని తీసుకోవడానికి అధిష్టాన వర్గమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత మీరు అడ్డు చెప్తే ఎట్లా అనేది రాష్ట్ర నాయకత్వం చెప్తున్నటువంటి అంశం. ఆయన ఈ రాష్ట్ర నాయకత్వం చెప్తున్న దానికి ఆయన భిన్నంగా వ్యవహరించడం మొదలుపెట్టాడు.
పార్టీని వ్యతిరేకించడం, అంటే నాయకత్వాన్ని పార్టీని వ్యతిరేకించడం. ఇప్పటికీ నేను కాంగ్రెస్ పార్టీ అంటే నాకు అభిమానమే, రాహుల్ గాంధీ అని అభిమానమే, సోనియా గాంధీ అని అభిమానమే చెప్తున్నాడు తప్ప. తాజాగా ఫ్లెక్సీలు కూడా తీసేశారు కదా, నిన్న ఫ్లెక్సీలు కూడా తీసేశారు. అంటే ఆయన పార్టీ మారడం ఖాయమైపోయింది. ఆయన మోస్ట్లీ బీఆర్ఎస్లో చేరే అవకాశాలు మనకి ఎక్కువ కనపడుతున్నాయి. కానీ ఇప్పుడు గడువు విధిస్తున్నాడు కదా, ఏది వీళ్ళంతా ఎవరైతే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చారో, ఎవరు వచ్చారు ఎవరు రాలేదని చెప్తున్నారు కదా, రాలేదని వీళ్ళు చెబుతున్నారు. ఇప్పుడు వాళ్ళంతా రాలేదని చెప్తున్నారు కదా. ఇదే జీవన్ రెడ్డికి ఒక ఇది కూడా ఉండేది, ఫైట్ చివరి వరకు ఫైట్ చేశాడు. కాంగ్రెస్ పార్టీలో ఉండాలి, నాయకత్వం ఏమన్నా కాస్త కూస్తో నా పట్ల సానుకూలంగా ఉంటుంది, నాకు అవకాశం ఇస్తుంది అనే ఇదితోటే ఉన్నాడు. మున్సిపల్ ఎన్నికలు కూడా తన మనుషులకు టికెట్లు ఇవ్వలేదని చెప్పేసి సొంతంగా అభ్యర్థులను పెట్టాడు ఆయన. సొంతంగా అభ్యర్థులను పెట్టి గెలిపించుకున్నాడు కూడా చాలామంది, 7-8 మందిని గెలిపించుకున్నాడు. తర్వాత చైర్మన్ ఎన్నికప్పుడు చైర్మన్ ఎన్నిక జీవన్ రెడ్డి మనిషికే చైర్మన్ పదవి, సంజయ్ వర్గానికి వైస్ చైర్మన్ పదవి అని ఇక్కడ చెప్పినట్టు పత్రికల్లో వచ్చింది, ప్రచార సాధనాలు అన్నింటిలో ప్రచారం జరిగింది. అది ఆ నేపథ్యంలో ఆయన కూడా నాకు చైర్మన్ ఇస్తున్నారు కదా, సరేలే సర్దుకుపోదాం అన్నట్టు వెళ్ళిపోయాడు. కానీ ఎన్నిక నాటికి అది తిరగబడి సంజయ్ మనిషిని చైర్మన్ చేశారు. దాంతో ఆ రోజు నుంచే ఇక నేను కాంగ్రెస్ పార్టీలో నేను ఉండాలని ఎవరు కోరుకోవడం లేదు. ఓకే, నన్ను పంపించడానికి వాళ్ళు నిర్ణయించుకున్నారు. ఇక నేను చూరు పట్టుకుని వెళ్ళటం ఎందుకు నాకు అనే నిర్ణయానికి ఆయన వచ్చేసాడు. అంటే ఈ వాదనలో హేతుబద్ధత ఉందా? ఆయన ఇప్పుడు రేవంత్ రెడ్డి ఫైట్ చేశాడు, ముఖ్యమంత్రి హీ డిజర్వ్స్ అని అంటున్నాడు. బట్టి విక్రమార్క తను పోరాటం చేశాడు, పాదయాత్ర చేశాడు, హీఈస్ ఆల్సో డిజర్వ్స్ అని అంటున్నాడు. మరి నేను ఒంటికాలతో పోరాటం చేశాను కదా, ఆశించడంలో తప్పు లేదు, ఆయన డిజర్వ్ కూడా. మరి అక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితులు అంత డెప్త్గా మనం చూడలేకపోతున్నాం. కానీ అంటే ఆయన ఏజ్ కూడా దగ్గర 70 ఏళ్ళు పైన ఉంది ఆయనకు, వయసు కూడా 70-73 ఏళ్ళ వయసు ఉంది. ఇప్పుడు ఈసారి క్యాబినెట్ ఎవరు ఒకళ్ళిద్దరు సీనియర్లు తప్ప అంత వయసు వాళ్ళు ఎవరు లేరు. ఏదో కొన్ని ప్రాంతాలు వర్గాలకు ఇవ్వాల్సి వచ్చి సమీకరణలు ఇచ్చారు తప్ప మిగతా వాళ్ళకి అది ఇచ్చిన సందర్భాలు లేవు. అంటే కొత్త వాళ్ళు పార్టీలోకి రావడాన్ని ఆహ్వానించాలి అనేది ఏ పార్టీకైనా ఉండేటువంటి లక్షణం అది. అవును కదా, అంటే ఆహ్వానించాలి ఎప్పుడు అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల అనుసంధానంతో. ఇప్పుడు ఏమైంది, పటాన్చెరువు ఏమైంది, వచ్చాడు కాటా శ్రీనివాస్ గౌడ్కి, గుడెం మైపాల్ రెడ్డికి పడలేదు, ప్రతి చోట నిరసనలు, ప్రతి చోట ఇబ్బంది, తిరిగి వెళ్ళిపోయాడు ఆయన. అవును, తిరిగి వెళ్ళిపోయాడు. సంజయ్ పరిస్థితి అట్లా కాదు. అక్కడ సంజయ్ కూడా బలమైన నాయకుడు, ఆయన ఎమ్మెల్యే బలమైన నాయకుడు, ఆయన ఆషామాషి ఇదేం కాదు. అంటే నేనేమంటానంటే, ఎందుకు అధిష్టానం కొత్త వాళ్ళని తెచ్చుకోవటంలో తప్పు లేదు ఇన్ ద సెన్స్ ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయాల్లో. ఎందుకు అక్కడ ఉన్నటువంటి వ్యక్తికి ఈయనకి సయోధ్య కుదర్చకుండా, కోఆర్డినేషన్ లేకుండా, అక్కడ ఉన్నటువంటి వ్యక్తితోటి ముందుగా మాట్లాడి అతను కన్విన్స్ చేయకుండా, అంటే జీవన్ రెడ్డి లాంటి సీనియర్ నాయకుడు, నేను ముందుగా చెప్పినట్టు సీఎం అభ్యర్థిగా చర్చ జరిగింది కదా, అధిష్టానం ఆ ప్రయత్నం చేసిందా చేయలేదా? పోనీ విఫలమైన తర్వాత ఇది జరిగిందా? ఎట్లా జరిగింది అనుకోవటం. కాంగ్రెస్ పార్టీలో కానీ కాంగ్రెస్ పార్టీలో ఒక నిర్ణయం తీసుకోవడం అనేది సొంత నిర్ణయం ఉండదు, పార్టీ సమిష్టి నిర్ణయమే ఉంటుంది. పార్టీ నాయకత్వం సంజయ్ని తీసుకోవాలన్నప్పుడు జీవన్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు, దాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే పార్టీ బేరీ చేసుకుంటే ఇప్పుడు సంజయ్ని తీసుకోవడం మనకి లాభదాయకంగా ఉంటుంది అన్న నిర్ణయానికి పార్టీ వచ్చింది. అంటే జీవన్ రెడ్డితో ప్రయోజనం లేనట్టే కదా, అందుకే లేదని కాంగ్రెస్ పార్టీ అనుకున్నట్టు, అందుకనే బలవంతంగా సంజయ్ని తీసుకొచ్చారు. మున్సిపల్ చైర్మన్ ఎంపిక కూడా ముందుగా అతనికి మాట ఇచ్చిన ప్రకారం కూడా చేయలేకపోయారు. ఓకే, సో అంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం క్లియర్గా ఉంది, జీవన్ రెడ్డిని పొమ్మలేక పొగబెట్టమే డిసైడ్ అవ్వాల్సింది జీవన్ రెడ్డి అయ్యాడు. ఆయన దాదాపు డిసైడ్ అయిపోయాడు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి జీవన్ రెడ్డి ఒకవేళ వేరే పార్టీలోకి ఏమన్నా వెళ్తే కాంగ్రెస్ పార్టీకి నష్టమా లేదా లాభమా లేదా ఇంకేమన్నా ఇదే? అంటే లాభం ఎంతో కొంత నష్టం అనేది ఉంటుంది పార్టీకి, లాభం అనేది కాదు. కానీ జీవన్ రెడ్డి అంత దుర్మార్గుడు అయితే పార్టీ నుంచి పోతే పార్టీకి లాభం ఉంటుంది. జీవన్ రెడ్డి దుర్మార్గుడు ఏం కాదు కదా, సానుభూతి నాయకుడే, సీనియర్ నాయకుడే, తనకంటూ ఒక వర్గం ఉన్నది, మంచి ఫైటరు, ఇవన్నీ ఉన్నాయి. వీటన్నింటికంటే కూడా సంజయ్ రావడమే మనకు ఉపయోగకరం అని పార్టీ భావించింది కాబట్టి జీవన్ రెడ్డి ఎమ్మడలేకపోతుండే అక్కడ. అంటే ఇక్కడ జీవన్ రెడ్డి వెళ్ళడం వల్ల నష్టమే
అన్నట్టుగా మీరు ఒక రకంగా చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీకి. ఇప్పుడు పొన్నాల లక్ష్మయ్య వెళ్ళిపోయినందువల్ల కాంగ్రెస్ పార్టీకి జరిగిన నష్టం అందరినీ యూనిఫామ్గా చూడలేము. నేనేమంటున్నానంటే పొన్నాల లక్ష్మయ్య మంత్రి, ఎన్నిసార్లు ఆయన పీసీ ప్రెసిడెంట్ కూడా చేశారు. పిసిసి ప్రెసిడెంట్, ఆయన వెళ్ళిపోయినప్పుడు కాంగ్రెస్ పార్టీకి జరిగిన నష్టం ఏంటి? జీవన్ రెడ్డి పోవడం వల్ల కాంగ్రెస్ పార్టీకి జరిగే ఇది ఉంటుందా? పొన్నాల లక్ష్మయ్యకును జీవన్ రెడ్డికి తేడా ఉంది స్థానికంగా. ఆ బల సమీకరణలో కానీ ఆ ఇదిలో కానీ జీవన్ రెడ్డి ఫైటరు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉండటం వల్ల అక్కడ ఉన్నటువంటి దీంట్లో ఆయన కార్యకర్తలతోటి అనుసంధానం అయ్యేటువంటి పరిస్థితులు ఇవన్నీ సామాన్య జనం కూడా కొంత ఇదవుతారు. ఒక నాయకుడికి ఒక నాయకుడికి సీనియర్ అయినా కూడా స్థానిక పరిస్థితులను బట్టి వాళ్ళ మీద ప్రజల యొక్క అభిప్రాయం కూడా మారుతూ ఉంటుంది. ఓకే, మన జీవన్ రెడ్డిని ఇంటర్నల్గా ఏం జరుగుతుంది పార్టీలో మనకి అంత డెప్త్గా మనం చెప్పలేకపోతున్నాం, కానీ జీవన్ రెడ్డి పట్ల అందరికీ సానుభూతి ఉంది. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నుంచి జీవన్ రెడ్డి వెళ్ళిపోవడం అనేది చాలా మంది మిగతా పార్టీల వాళ్ళకి కాంగ్రెస్ పార్టీకి ఏమిటి అన్యాయం అన్న ఇది కూడా ఉంది. మరి నష్టం అని తెలిసినప్పుడు బుజ్జగింపులన్నా కొనసాగాలి కదా, అంటే కూడా వాళ్ళకి వచ్చే నష్టమే ఉండదు పార్టీకి, అదేలేండి, నష్టమే ఉండదు. పార్టీ కొంత ఫ్యూచర్లో ఇతను కొత్తగా వచ్చేవాడి వల్ల ప్రయోజనం ఎక్కువగా ఉందనుకుంటే ఈ జరిగే నష్టం కంటే ఆ లాభం ఎక్కువ ఉందనుకుంటే కూడికలు తీసివేతల్లో తీసేస్తారు. వాళ్ళు అనుకోవడం కాదు, మనకున్న సమాచారం మేరకు మనం మాట్లాడుకుంటే ఒక రకంగా ఆయన కాంగ్రెస్ పార్టీని వీడితే నైతికంగా పార్టీ మీకు కొంచెం ఇదే. ఓకే, ఉంది. సో ఇప్పుడు ఒకవేళ జీవన్ రెడ్డి బీఆర్ఎస్లోకి వెళితే కేకే స్థానం ఏమన్నా జీవన్ రెడ్డికి వస్తుందా? ఇంతకుముందు కేకే ఉండేవాడు కదా రాజ్యసభ మెంబరు, ఆ స్థానం ఏమన్నా జీవన్ రెడ్డికి ఇచ్చే అవకాశం? ఉదాహరణ చెప్తున్నాను నేను. ఖమ్మం జిల్లాకు సంబంధించి ఇద్దరు తీసుకున్నారండి, అంటే నాకు కాస్త పరిచయం కాబట్టి వాళ్ళ గురించి చెప్తున్నా. పార్టీలో చేరక ముందు వాళ్ళకి విపరీతమైన ప్రాధాన్యత ఇచ్చేవాడు కేసీఆర్ గారు. వాళ్ళని పిలవటం, మాట్లాడటం, చేయడం ఇవి చేసేవాడు. చేరిన తర్వాత ఎక్కడ ఉంచాలని అక్కడ ఉంచేవాడు. అది ఒక్క ఎమ్మెల్యేల విషయమే కాదు, జయశంకర్ కోదండరాముల విషయంలో కూడా చూసాం మనం. అంటే మన దొడ్లోకి వచ్చిన తర్వాత ఇక మన దొడ్లో కట్టేయడమే, మన దొడ్లో కట్టేసి ఆడ. అంతేగాని వాళ్ళ కేకే వాళ్ళ తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కూడా కేసీఆర్ తెలంగాణ ఉద్యమానికి కేకే చాలా ప్రయత్నాలు చేశాడు ఢిల్లీలో. ఓకే ఓకే, ఆ ఇతోటే కేకేకి అంత ప్రాధాన్యత ఇచ్చేవాడు. అంతేగాని జీవన్ రెడ్డికి ఆ స్థానం ఎత్తడం అనేది కరెక్ట్ కాదు. మనం అంటే నేను అనేది ఏంటంటే మరి ఇప్పుడు ఆయన వెళితే కనుక ఎటువైపుకి అవకాశాలు ఆయన బీఆర్ఎస్కి వెళ్తారు. ఎందుకంటే బీఆర్ఎస్కి వెళ్ళడం తప్ప ఇంకా మరో మార్గం లేదు. బీజేపీలోకి ఆయన వెళ్ళడం అంటే కరీంనగర్లో కాస్త బీజేపీ బలంగా కదా బీజేపీలోకి. ఎందుకంటే వాళ్ళు మిగతా వాళ్ళ పార్టీ వాళ్ళంతా కూడా అంత ఫోర్స్గా లేదు అక్కడ ఆ కాన్స్టిట్యున్సీలు అటు. ఓకే, ఆయన బీఆర్ఎస్ వాళ్ళే వెళ్తున్నాడు. ఆయనకు కూడా అనివార్యత ఏదో ఒక పార్టీలో పోవాలి, ఏదో పార్టీలో ఇప్పుడు వద్దన్నప్పుడు తర్వాత ఇంకో పార్టీలో పోవాల్సిన అనివార్యత ఏర్పడింది. కొంతమంది నాయకులు ఏం చేస్తారంటే కొంత సైలెంట్గా ఉంటారు. ఈ వయసులో మనకెందుకులే పార్టీలు మారడాలు ఇవన్నీ మనకెందుకు లేని. జీవన్రెడ్డి అలా లేడు, ఇది ప్రతీకారం తీర్చుకునే పనిలో ఉన్నాడు ఆయన ఇప్పుడు. ఆవేశం ఆ ఇత్తు ఉన్నాడు మనిషి, బాగా ఆవేదన చెందుతున్నాడు ఆయన. ఈ మధ్య కూడా పాపం అనారోగ్యానికి గురయ్యి చాలా కాలం ఇదే ఈ టెన్షన్సే ఆయనకి అవమానం ఫీల్ అవుతున్నాడు బాగా. ఈ పార్టీలో ఇంత సిన్సియర్గా ఇంత ఇదిగా సీనియర్ నేను ఇంత ఇదిగా పనిచేస్తే నాకు ఇంత అవమానం చేస్తారా రైట్ అన్న ఇదిలో ఉన్నాడు. రైట్ అండి, థ్యాంక్ యూ సార్.